అందరికీ నమస్కారం. తమిళనాడు ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. అయితే విజయ్ పార్టీ, టీవీకే పార్టీకి ఊహించని సర్వేలు అయితే వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఆ సర్వేల గురించి ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలోనే ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు టీవీకే ఎవరైతే విజయ్ గారి పార్టీ ఉందో, సో సొంత సర్వేలే ఆయనకి రివర్స్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వార్తలో నిజం ఉందంటారా? అంటే యాక్చువల్గా తలపతి విజయ్ పార్టీ పెట్టారని తెలిసిందే. అయితే ముందు నుంచి పార్టీ పెడతారని 26 రేపు మేలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఆల్రెడీ డేట్ కూడా ఇచ్చేశారు. సో ఈయన 2024 నుంచి కూడా పార్టీ అనౌన్స్మెంట్ అన్ని చూసాము, అంత అయింది. 25లో పేరు జెండా అన్ని అనౌన్స్ చేశారు. తమిళ వెట్రి కలగమని పెట్టారు. అయితే దీని మీద కరూరు ఘటన జరిగింది, సుమారుగా 40 మంది ఏదో చనిపోయారు తొక్కిసలాట్లో, చాలా ఇబ్బంది అయింది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఎత్తుకుంటున్నాడు. ఆయన సంక్రాంతి టైంలో కూడా చాలా ఫేస్ చేస్తున్నాడు. మరోవైపు ఆయన సినిమా జననాయకన్ రిలీజ్ చేయడానికి కూడా అన్ని అడ్డుపుల్లలు వేస్తున్నారు. అంటే లోకల్గా ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ చేస్తుంది, ఎందుకంటే అది తమిళనాడు ప్రజలకి కొత్త ఏం కాదు. గతంలో అమ్మ జయలలిత గారు ఉన్నప్పుడు ఏఐడిఎంకే అధినేత్రి, అలాగే ముఖ్యమంత్రిగా కూడా చేశారు. తర్వాత ఇటువైపు డిఎంకే అధినేత కరుణానిధి గారు ఉన్నారు. సో ఈయన సీఎంగా ఉన్నప్పుడు ఆవిడకి ఇబ్బంది పెట్టాడు, అసెంబ్లీ సాక్షిగా చీరలాగారని కూడా ఒక ద్రౌపది సీన్, మైసభ సీను జరిగిందన్నట్టుగా కూడా మాట్లాడతారు. ఆ తర్వాత సభాపర్వం సీను, ఆ తర్వాత ఈవిడ వచ్చినప్పుడు కరుణానిధిని అర్ధరాత్రిని ఈడ్చుకుంటూ వెళ్ళి అరెస్ట్ చేయించిందని జయలలిత గారు చేశారని ఒక రకరకాలుగా, అంటే కక్ష సాధింపులుగా జరిగాయని. బట్ తమిళనాడులో ఎప్పుడూ కూడా వాళ్ళు కోరుకునేది ఒక 5 ఏళ్ళు వీళ్ళు ఉంటే ఒక 5 ఏళ్ళు వాళ్ళు ఉండేలాగా జరిగేది. సో ఇప్పుడు అమ్మ లేరు కాబట్టి, అమ్మ చనిపోయిన తర్వాత పన్నీర్ సెల్వం ఏఐడిఎంకేలో ప్రధాన నాయకుడు, ఆయనకి సీఎంగా చేశారు. అప్పుడు ఆవిడ హాస్పిటల్ ఉన్నప్పుడు చేశారు. తర్వాత అమ్మ చనిపోయారు. ఆ తర్వాత మళ్ళా 21లో కరోనా తరువాత డిఎంకే వచ్చింది, స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. అంటే కరుణానిధి గారి పెద్ద భార్య కుమారుడు, కరుణానిధి గారికి మరి 2 భార్యలు, అదొక పెద్ద స్టోరీ. సో ఇప్పుడు మరలా ఎవ్రీ 5 ఇయర్స్కి చేంజ్ అవుతుంటారు. డిఎంకే 5 ఇయర్స్, ఏఐడిఎంకే 5 ఇయర్స్, అట్లా ఉంటూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు డిఎంకే 5 ఇయర్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏఐడిఎంకే అమ్మలేదు కాబట్టి అంత పవర్ఫుల్గా లేదు. పోనీ విజయకాంత్ గారి పార్టీ ఏమైనా పుంజుకుంటుంది, అదొక తమిళ పార్టీ. అంటే ఆయన కూడా దురదృష్టవశాత్తు చనిపోయారు. కెప్టెన్ విజయకాంత్ అంటారు, ఆయన ఒక హీరో. సో ఇప్పుడు కరెక్ట్ టైంలో సందు చూసుకొని స్టార్ట్ చేశాడు తలపతి విజయ్. ఇదిలా ఉంటే 21 తర్వాత 2-3 సందర్భాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు పార్టీ పెడదామనుకోనే ఫ్యాన్స్ అసోసియేషన్తో మీటింగ్ పెట్టాడు ఆయన. ఒకసారి మీటింగ్ పెడతాం అనుకున్నప్పుడు చాలా సీరియస్ అయిపోయింది. ఎంజీఆర్ హాస్పిటల్ ఏదో ఉంటుంది, ఆ హాస్పిటల్లో ఇంచుమించు 4 రోజులు 4 రోజులు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. 2-3 సందర్భాల్లో ఇలాగే ఆయనకి ఏదో చొక్కెదురైంది, అంటే అనారోగ్యంగానో లేదంటే సిమ్టమ్స్ సరిగ్గా లేదో ఏదో జరిగింది. సో మేబీ ఆయన ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తి, దైవాన్ని బాగా నమ్ముతాడు కాబట్టి నేను రాజకీయాలకు వెళ్ళడం సరికాదు అనే సిమ్టమ్సే మేబీ ఏమో అనుకొని 2-3 సార్లు పార్టీ ఫ్యాన్స్ అసోసియేషన్తో మీటింగ్ పెట్టి కూడా దాన్ని పార్టీ పెట్టకుండా డిస్ట్రాయ్ చేశాడు. పెట్టలేదు మరి. ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు. సార్ వద్దు, ఇలా సూపర్ స్టార్గా ఉండిపోదాం. కరెక్ట్ టైంకి తలపతి విజయ్ డెసిషన్ తీసుకొని పార్టీ పెట్టేశాడు. సో ఇక్కడ ఏంటంటే విజయ్కి ఫ్యాన్ బేస్ ఇంకా భయంకరంగా ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్కి ఏ రేంజ్లో అయితే ఫ్యాన్ బేస్ ఉందో తమిళనాడులో, యంగ్ జనరేషన్ అంతా, ఇప్పుడు రజనీకాంత్ గారు అంటే ఆల్మోస్ట్ 80s నుంచి హీరో ఆయన. బట్ ఇప్పుడు యంగ్, అంటే జైలర్ లాంటి పెద్ద పెద్ద పాత్రలు చేసుకుంటూ, కూలీ లాంటి తండ్రి పాత్రలు చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. బట్ యంగ్ ఎనర్జెటిక్ హీరోగా ఉంటే మాత్రం తలపతి విజయ్కి 50 ఇయర్స్, ఆయన 70 ఇయర్స్, తేడా లేదు. సరే, ఈయనకి ఇంకా ఎంత కెరియర్ ఉంటుండగా కూడా రాజకీయాల్లోకి వచ్చాడు. ఏజ్ అయిపోయాక రాజకీయాల్లోకి రావడం కాదు. ఇప్పుడు అన్న ఎన్టీఆర్ గారు లేదా ఎంజీఆర్ గారు వీళ్ళందరూ సెట్ అయిన ఏజ్ అయిన తర్వాత పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఈయన అలా కాదు, పవన్ కళ్యాణ్ గారి లాగా ఏజ్ ఉంటుండగానే, ఇంకా సినిమా కెరీర్ ఉంటుండగానే పార్టీ పెట్టాడు. సో ఆ ఫ్యాన్ బేస్ అయితే బాగా ఉంది, భారీ స్టార్డమ్ వచ్చేసింది. సో అలాంటి స్టార్డమ్ దాన్ని ఈ విధంగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేసుకున్న ఆయనే సొంతంగా సర్వే చేస్తే సుమారుగా 35% ఓటింగ్ షేర్ ఉందంట ఆ సర్వేలో. డిఎంకేకి ఒక 26 ఎంతో ఉంది. ఏఐడిఎంకే అంటే అమ్మ జయలలిత ఫ్యాన్స్ కూడా ఇంకొన వాళ్ళకి కూడా 22 ఎంతో ఉందంట. అంటే ఓవరాల్గా 20+ ఉంది ఇప్పటికీ ఏఐడిఎంకే.
అంటే జయలలిత గారి పార్టీకి. ఓకే. ఆవిడ లేకపోయినా అవును. అమ్మ అని ఎందుకు అంటారు ఇప్పుడు అర్థమైందా? ఎస్. అమ్మ కొన్ని పథకాలు ఏవైతే పెట్టిందో అవి తమిళనాడు ప్రజల గుండెల్లో నాటుకుపోయాయి. మ్మ్. సో ఇక్కడ ఇప్పుడు ప్రస్తావన ఏంటంటే విజయ్ ఖచ్చితంగా ఓట్ షేరింగ్ ఎక్కువే ఉంది. విజయ్ ఎవరితో అయినా కలిసి టైఅప్ అయి వెళ్తాడా, లేదా ఇండివిజువల్గానే పోటీ చేసి సీట్లు గెలుచుకున్న తర్వాత ఎవరితోనే టైఅప్ అయి వెళ్తాడా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. సార్ యాక్చువల్ అంటే ఎవరితో పోటీ అంటే పొత్తు లేదు అన్నట్టుగా అనౌన్స్ చేసినట్టున్నారు. పొత్తు లేదని అనౌన్స్ చేశాడు కరెక్టే, కానీ 234 స్థానాలు. మ్మ్. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే 2009లో రెండోసారి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం లోక్సత్తా, ప్రజారాజ్యం పార్టీ. మ్మ్. అప్పుడే కానీ ప్రజారాజ్యం పార్టీ, లోక్సత్తా ఎంతో కొంత చేసింది, కానీ ఎక్కువ ప్రభావం ప్రజారాజ్యం పార్టీ. ప్రజారాజ్యం పార్టీ కానీ అప్పుడు కానీ చిరంజీవి గారు పెట్టకపోయి ఉంటే ఖచ్చితంగా 2009లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేవారు. మ్మ్. కేవలం ప్రజారాజ్యం పార్టీ, లోక్సత్తా ఓట్లు చీల్చేయడంతో కాంగ్రెస్ గవర్నమెంట్ రెండోసారి గవర్నమెంట్ ఫామ్ అయింది. తక్కువ సీట్లతో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. మ్మ్. ఆయన అప్పుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మన బొటాబొటీ మార్కులతో పాస్ అయ్యాము, గవర్నమెంట్ ఫామ్ చేసామని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మ్మ్. సో అలాగే ఇప్పుడు ఒకవేళ విజయ్ ఓట్ షేరింగ్ అనేది విజయ్కి క్రేజ్ పూర్తిగా రాకుండా డిఎంకే, ఏఐడిఎంకే కొన్ని చీల్చేస్తాయి. బట్ ఓవరాల్గా విజయ్కి ఎక్కువ సీట్లు వస్తాయి. అప్పుడు విజయ్ ఏఐడిఎంకే కలిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి. ఏఐడిఎంకే అంటే మరలా కూటమిలో భాగమే. ఏది ఎన్డీఏ కూటమిలో ఏఐడిఎంకే ఉండేది జయలలిత గారు. పరోక్షంగా ఏఐడిఎంకే ఉంది కాబట్టి ఇక్కడ టీవీకే కూడా కూటమిలో భాగస్వామ్యం అవుతుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. మ్మ్. మేబీ బీజేపీ కూడా దాని తగ్గట్టు ప్రణాళికలు రచిస్తూ ఉండుండొచ్చు. ఎందుకంటే బీజేపీకి అన్ని రాష్ట్రాల్లో గెలుపు వస్తుంది, కానీ కూటమి ద్వారా తమిళనాడు, వెస్ట్ బెంగాలే అత్యంత క్రియాశీలకంగా మారబోతున్నాయి. మ్మ్. ఎందుకంటే డిఎంకే, ఏఎండిఎంకే ఎప్పుడూ కలవు. ఇక్కడ కాంగ్రెస్ ఎలా ఉంది సార్? కాంగ్రెస్ తమిళనాడులో నేను ఇప్పుడు చెప్పిన పార్టీలు అంటే కూడా సెంట్రల్ పార్టీ ఏముందండి? ఎస్. టీవీకే లోకల్ పార్టీ, డిఎంకే లోకల్ పార్టీ, ఏఐడిఎంకే ప్రాంతీయ పార్టీ. కాంగ్రెస్ ఆబ్వియస్లీ డిఎంకే సపోర్టు. ఇండియా కూటమిలో డిఎంకే ఉంది కదా. ప్రత్యక్షంగా లేకపోయినా కాంగ్రెస్ డిఎంకే ఫేవర్ స్టాలిన్కి. స్టాలిన్ గారికి డిఎంకే ఇండియా కూటమి ఫేవర్ కాబట్టి ఆబ్వియస్లీ ఏఐడిఎంకే అంటే జయలలిత గారి పార్టీ ఎన్డీఏకి ఫేవర్గా ఉంటుంది కూటమికి. ఇక్కడ ఇండివిజువల్గా ఉన్నది ఏది? టీవీకే. తమిళ వెట్రి కళగం తలపతి విజయ్ది. సో తలపతి విజయ్కి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే సన్నివేశాలు జరుగుతున్నాయో, కరూరు ఘటనతో ఆయన ఫేస్ చేస్తున్నాడో, జననాయకన్ సినిమా రిలీజ్ చేయకుండా ఆపుతున్నారో, తర్వాత రీసెంట్గా కొంతమంది ఆయన మీద డిఎంకే పార్టీలు చేసిన విమర్శలు కానీ, ఇండస్ట్రీ పరంగా కూర్చున్న విమర్శలు కానీ చూస్తే ఖచ్చితంగా విజయ్, టీవీకే విజయ్ అటు ఏఐడిఎంకేతో వెళ్ళాలి, లేదా ఇండివిజువల్గానే వెళ్ళాలి. ఇండివిజువల్గా వెళ్తే ఇవాళ వచ్చిన ఓట్ షేరింగ్ ఏదైతే 35%, 26, 24 వచ్చిందో విజయ్కి పూర్తి మెజార్టీ రాకపోవచ్చుగా. ఎస్. అప్పుడు ఏం చేస్తాడు? సో ఇంకో 3 నెలలు, మార్చి, ఏప్రిల్, మే మంత్ ఎండింగ్కి ఎప్పుడో కౌంటింగ్ ఉంది. ఒక క్లారిటీ వస్తుంది. మరి విజయ్ సీఎం అంటున్నారు. చాలా వరకు కూడా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది, అంటే మార్పు కోరుకుంటారు తమిళనాడు వాళ్ళు. చూద్దాం మరి సీఎం విజయ్ అనాలో, టీవీకే విజయ్ అనాలో, వెయిట్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.